హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోతి. ఈరోజు మనం హైదరాబాద్లోని ఫేమస్ అయిన ప్రసాద్ హైమాక్స్కి వెళ్తున్నాం. అక్కడ ఏమున్నాయో, థియేటర్ ఎలా ఉందో, లోపల అంబియన్స్ ఎలా ఉందో, ఇలాంటివన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోతిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రస్తుతం మేము ర్యాపిడోలో ప్రసాద్ హైమాక్స్కి వెళ్తున్నాం. దారిలో హైదరాబాద్ ట్రాఫిక్, రోడ్స్ అన్నీ చూస్తూ మా జర్నీని కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రసాద్ హైమాక్స్ ఎలా ఉందో చూసేద్దాం. ఫైనల్లీ మేము ప్రసాద్ హైమాక్స్కి వచ్చేసాం. వావ్, బయట నుండి చూస్తుంటే ఈ బిల్డింగ్స్ చాలా పెద్దగా, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. వీకెండ్స్ అయితే ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తుంటారు. మరి ఇప్పుడు లోపలికి వెళ్దామా? ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే గో కలర్స్, మేక్ ఓవర్ ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళినట్టయితే అక్కడ మనకి పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. మీరు ఏ ఫుడ్ తినాలనుకున్నా దాదాపు అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇది బాక్స్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ మనం ఆఫ్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుడ్ కోర్ట్ని చూసినట్టయితే ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. బిర్యానీ, పిజ్జా, బర్గర్స్, చికెన్, దోశ ఇట్లాంటివన్నీ మనకి దొరుకుతాయి. ఇక్కడ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో వస్తే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫుడ్ కోర్ట్ పక్కనే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చూపిస్తాను కూడా. చూడండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్టయితే గో కార్టింగ్ కనిపిస్తుంది. మీకు కార్ డ్రైవింగ్ ఇష్టమైతే ఈ గో కార్టింగ్ తప్పకుండా ట్రై చేయండి. ట్రాక్ చాలా బాగుంటుంది. స్పీడ్తో డ్రైవ్ చేయడం వల్ల నిజంగా చాలా థ్రిల్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసినట్టయితే వ్యూ చాలా బాగుంది కదా, చూసారా? సో మనం ఇప్పటిదాకా లెఫ్ట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మధ్యలో కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఇంకా మీకు తినడానికి కూడా కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మీరు తినొచ్చు కూడా కూర్చొని. సో మీరు ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్టయితే ఇదంతా కిడ్స్ జోన్ అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మీరు ట్రై కూడా చేయొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్.
తీసుకొని వస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. మీ పిల్లలు ఇక్కడ చూస్తే బయటికి వెళ్ళాలని కూడా అనుకోరు. ఫ్యామిలీకి ఇది చాలా మంచి ప్లేస్. మీరే చూడండి ఇక్కడ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఆడుకుంటున్నారో. సో మీరు ఇక్కడ స్ట్రేట్గా వచ్చినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హాంటెడ్ హౌస్ అట్లాంటివి వెరైటీ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే 1, 2 కాదు, చాలా టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు చూసినట్టయితే ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. మీకు ఏ రైడ్స్ కావాలో ఆ రైడ్స్వి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైతే చాక్లెట్స్ ఇష్టమో మీరు ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. మీరు చూసినట్టయితే నేను ఇప్పుడు మూవీ స్టార్ట్ అయ్యేలోపు చాక్లెట్ తింటున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫోన్ పౌచెస్ షాప్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఇది స్టేషనరీ షాప్ అన్నమాట, అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది మసాజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా మొత్తం ప్లే ఏరియానే అన్నమాట. ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మీరే చూడండి ఇక్కడ ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు.
చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లీ ఎగ్జిబిషన్ అనేది ఉంది. ఇక్కడ క్లాతింగ్, యాక్సెసరీస్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. మీరు బయట ఎక్కడైతే ఎగ్జిబిషన్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి. మీరు ఇక్కడ షాపింగ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు సెకండ్ ఫ్లోర్ నుంచి చూసినట్టయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది థర్డ్ ఫ్లోర్ ఎంట్రన్స్ అన్నమాట. పైకి వెళ్తే మీకు థియేటర్ ఉంటుంది, కాకపోతే మీరు టికెట్ ఉంటేనే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఇక్కడ 10 minutes ముందు టికెట్ చెక్ చేసి పైకి పంపిస్తారు. మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes ఉందన్నమాట. ఇంకా టికెట్ చెక్ చేసి ఇంకా లోపలికి పంపించేశారు. సో ఇక్కడ నేను థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాను. మీకు ఇప్పుడు థియేటర్ని చూపించబోతున్నాను. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే వాష్రూమ్స్ ఉంటాయి అమ్మాయిలకి ఇంకా అబ్బాయిలకి. చూసారా గైస్ థర్డ్ ఫ్లోర్ ఎంత బాగుందో. నేను ఇప్పుడు మీకు స్క్రీన్స్ చూపించబోతున్నాను, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో ఎలా ఉందో. ఇక్కడ చూసినట్టయితే వర్షం పడుతుంది, వెదర్ కూడా చాలా బాగుంది. మీరే చూడండి ఇక్కడ బాగు కదా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది స్క్రీన్ 5 అన్నమాట.
మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మూవీ స్నాక్స్ ఉంటాయన్నమాట. పైన చూసారు ఎంత బాగుందో అది. మీరు ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ 1 2 3 4 ఏమో ఇక్కడ ఉంటుంది, 5 ఏమో కొంచెం అటువైపులో ఉంటుంది. నేను ఇందాక మీకు చూపించాను కదా, అదే స్క్రీన్ 5. సినిమాకి టైం అయిందన్నమాట. ఈరోజు మేము చెన్నై లవ్ స్టోరీ సినిమాకి వచ్చామండి. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్దాం. వావ్, థియేటర్ లోపల ఎంత క్లాస్గా ఉందో కదా. మీరు ఇక్కడ చూసినట్టయితే మూవీ అయిపోయిందన్నమాట. సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఇంకా స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది. సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా వేరే లెవెల్. సినిమా చూస్తుంటే ప్రతి సీన్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. నిజంగా హైమాక్స్లో సినిమా చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. మొత్తానికి ఈరోజు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు హైదరాబాద్కి వస్తే లేదా వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రసాద్ హైమాక్స్ ఒక మంచి చాయిస్. మీరు ఇక్కడికి వచ్చి ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.